ఎలా అనిపించింది మీకు వీళ్ళ అంబియన్స్ కానీ ఫుడ్ కానీ ఏంటి ఎలాంటి? మెయిన్ అంబియన్స్ అయితే బాగుంది, సౌండ్ సిస్టమ్ కానీ లైట్ సెటప్ కానీ అంతా బాగుంది అంబియన్స్. నమస్తే, అస్సలాము అలైకుం. నేనండి మీ ఎస్ఆర్ ఫుడ్ ఇంటికి లక్ష్యకత్తులండి. ఈ రోజు మనం అమరావతిలో ఉన్న మంగమ్మ తిరునాల దాబాకి అయితే వచ్చాం. మంగమ్మ తిరునాల దాబాలో మనకి ఫుడ్ ఐటమ్స్ అంబియన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనే విశేషాలు మొత్తం ఈ వీడియో తెలుసుకుందాం. లోపలికి అయితే వెళ్దాం. అంతకు ముందు ఇక్కడ మనకి గిస్మత్ మండి అనేది ఉండేదండి, ఇప్పుడు తీసేసి ఇక్కడ మంగమ్మ తిరునాల దాబా అని చేశారు. లోపలికి వెళ్దాం, ఎలా ఉంటుంది అంబియన్స్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుందని మొత్తం విశేషాలు ఈ వీడియో తెలుసుకుందాం. ముందైతే లోపలికి వెళ్దాం రండి. వీళ్ళ అంబియన్స్ ఎలా ఉన్నాయి ఏంటనే చూద్దామండి. మనకి ఇక్కడ లోపలైతే మనకి మంచి లైటింగ్, చక్కగా కూల్ గా ప్రశాంతంగా మనకి కూర్చొని చేయడానికి చైర్స్ కానివ్వండి, లోపల సెట్టింగ్ కానీ చాలా బాగుంది. లోపల చెప్పండి వీళ్ళు తీసుకున్న థీమ్స్ మన ఓల్డ్ మూవీస్ పోస్టర్స్ కానీ అని చెప్పి తడిగలు కానివ్వండి, లోపల మనకి ఆ స్క్రీన్ కానివ్వండి, మొత్తం ఆ లైటింగ్ అంతా చక్కటి మనకి కలర్ఫుల్ అండి. మనకి తిరునాల దాబా అంటేనే తిరునాల దాబా లాంటి అంబియన్స్ అయితే లోపల వీళ్ళు క్రియేట్ చేశారు. లోపల మనకి పాత సినిమా పోస్టర్స్ కానివ్వండి, మొత్తం మనకి అలా ఖుషి సినిమా పోస్టర్ కానీ లోపల అంత అంబియన్స్ మాత్రం చాలా కూల్ అండ్ కామ్ అండి, క్లాసీ అనమాట. మనకి లోపల మనం సిట్టింగ్ విషయానికి వచ్చేటప్పటికి మనకి మామూలుగా చైర్స్ సిట్టింగ్ ఉందండి. ప్లస్ మనకు వచ్చేటప్పటికి ఈ ఏదైతే మన నులక మంచాలు ఉంటాయి డాబా స్టైల్, ఆ డాబా స్టైల్ మనకి ఆ నులక మంచాల సిట్టింగ్ కూడా ఉంది. అసలు వీళ్ళ అంబియన్స్ కానివ్వండి, వీళ్ళ లైటింగ్ కి, వీళ్ళ చైర్స్ కి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి వీళ్ళ సర్వీస్ కి అయితే సూపర్ అండి, చాలా బాగుంది. నేనైతే వీళ్ళ అంబియన్స్ కానీ వీళ్ళ సర్వీస్ కి అయితే టోటల్ గా వచ్చి అవుట్ ఆఫ్ 5 4 రేటింగ్ అయితే ఇస్తానండి. వీళ్ళ అంబియన్స్ కానీ వీళ్ళ సర్వీస్ నాకు చాలా బాగా నచ్చింది. మనం ఈ రోజు మంగమ్మ తిరునాల అనే ఢాబాలో ఉన్నాం. మంగమ్మ తిరునాల అనగా నాకు ఒక్కసారి మా ఊరు వెళ్ళిపోయాను అనమాట. మా ఊర్లో తిరునాల చదువుకి అలా ఫీలింగ్ వచ్చింది. మన సిటీ లైఫ్ లో సిటీ మధ్యలో కూడా మళ్ళా మనకు ఈ టైప్ ఆఫ్ డాబా లాంచ్ చేశారు. ఏంటి పేరు ఎలా తీసుకున్నారు, రెగ్యులర్ ఫుడ్ ఏ ఉంటుంది మనకి. ఇక్కడ భయా ఉన్నారు, ఇక్కడ మేనేజర్ గారు సల్మాన్ గారు. సార్ నమస్తే భయా. ఏంటి భయా ఈ డేట్ కానీ ఏంటి టోటల్ డిఫరెంట్ విలేజ్ అంబియన్స్, జనాలకి కొత్తదనం. అని మన దగ్గర ఐటమ్ కూడా చాలా తక్కువ కాస్ట్ లో ఉంటాయి, రీజనబుల్ ప్రైసెస్ లో సెట్ చేశారు. అంతా మిడిల్ క్లాస్, రీజనబుల్ రేట్స్ ఉంటాయి. మటన్ బిర్యానీ ఉంటది, చికెన్, మటన్ కూడా చాలా తక్కువ రేటు మన దగ్గర. 300 నుంచే స్టార్ట్ అయింది, ఎక్కడ నుంచి చూస్తున్నా 400 అలా ఉంటది. క్వాంటిటీ పరంగా కూడా చాలా ఎక్కువ ఇస్తారు. తర్వాత మనకి చికెన్ బిర్యానీ ఉంది, ఫ్రాన్స్ బిర్యానీ ఉంది, వింగ్స్, లాలీపాప్స్. చాలా మంది లాలీపాప్స్ పడతారు. లాలీపాప్స్ 6 ఇస్తాం మనం. ఓన్లీ బిర్యానీస్. అంతకుముందు ఇక్కడ మనకి కిస్మత్ అనేది ఉండేది కదా, గిస్మత్ అని ఉండేది. వాళ్లే తీసుకొని డిఫరెంట్ గా ఒకసారి మనం ఇలా విలేజ్ టైప్ చేద్దాం అన్న ఉద్దేశంతో ఇలాంటి ఒకటి పెట్టడం జరిగింది. అంటే ఇది గిస్మత్ వాళ్ళదే? గిస్మత్ వాళ్ళదే. ఓకే, దీనే డాబాగా మార్చారు. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా మనకి మండీస్ అలా ఏమన్నా అవైలబుల్ గా ఉంటాయి? మండీస్ అవైలబుల్ ఉంటాం. మనకు మండీస్ కావాలంటే లక్ష్మీపురం మన గిస్మత్ రెస్టారెంట్ వెళ్ళాలి. అంటే ఇక్కడ ఏంటన్నా ఓన్లీ తందూరీస్ ఇండియనేనా, సౌత్ గానీ అలా ఏమైనా ఉన్నాయి? చైనీస్, ఫ్రైడ్ రైస్, పుల్కాలు, తర్వాత తందూరి రోటీ, నాన్స్ ఇవి కూడా ఉన్నాయి. తర్వాత కర్రీస్ లో కూడా పంజాబీ కర్రీ ఇక్కడ చాలా బాగుంటది, పంజాబీ కర్రీ. తర్వాత ఇంకా డ్రాగన్ చికెన్ అని స్టార్టర్స్ లో డిఫరెంట్ చాలా బాగుంది. ఎన్ని ఐటమ్స్ ఉండొచ్చు మొత్తం టోటల్ గా 50 ఐటమ్స్ ప్లస్ ఐటమ్స్ టోటల్ గా ఉంటాయి. ఓకే అండి, మనం ప్రస్తుతానికి అయితే మంగమ్మ తిరునాల ధాబాలో అయితే ఉన్నాము. ఇక్కడ కొంతమంది కస్టమర్ రివ్యూస్ కూడా తీసుకుందాం. అంటే ఎలా ఉంది ఏంటి అదే నమస్తే భయ్యా.
నమస్తే. ఎలా అనిపించింది అంటే ఏంటి అంటే ఫుడ్ గురించే కాదు ఇప్పుడు అంబియన్స్ ఎలా అనిపించింది మీకు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్ అవుతానే ఎలా ఉండిద్ది అని అనుకున్నాం. కానీ వచ్చిన వెంటనే అసలు సిటీ మధ్యలో దాబా స్టైల్లో ఇలా మంచాలు పెట్టడం డిఫరెంట్ టచ్ అనిపించింది. ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ దాబా స్టైల్లో బాగుంది. అంటే మాస్ గా ఉందా, క్లాస్ గా ఉందా? మాస్ గా ఉంది. స్పైస్ గానీ అంతా బాగుంది. మనం వాళ్ళు రికమెండ్ చేయొచ్చా? వేరే అవుట్ సైడర్స్ కానీ సిటీ నుంచి వచ్చే వాళ్ళకి మనం రికమెండ్ చేయొచ్చా? రికమెండ్ చేయొచ్చు. దాబా స్టైల్లో సిటీలో ఎవరికైనా కావాలంటే దాబా అంటే జనరల్ గా అవుట్స్కట్స్ లో సిటీలో దాబా స్టైల్లో కావాలంటే రికమెండ్ చేయొచ్చు. ఓకే, వీళ్ళు అంబియన్స్ గానీ ఫుడ్ గానీ మీరు ఎంత ఇవ్వచ్చు? రేటింగ్ ఎంత ఇవ్వగలుగుతారా అవుట్ ఆఫ్ 5? అంబియన్స్ కి 4.5. ఓకే, ఫుడ్ కి 4.3 అలా 4.3. ఓకే బాయ్, ఓకే, థ్యాంక్ యూ. మనకి ఇంకా ఉన్నారండి, ఇంకో కొంతమంది అడుగుదాం ఇక్కడ. నమస్తే సార్. నమస్తే అండి. పేరు సార్? ప్రసాదరావు అండి. సార్ ఏంటి సార్ ఎలా అనిపించింది అంటే మనకి ఇక్కడ ఈ అంబియన్స్ కానీ ఫుడ్ కానీ మీకు ఎలా అనిపించింది? చాలా డిఫరెంట్ గా ఉంది సార్. గుంటూరులో ఫస్ట్ టైం దీన్ని చూస్తున్నాం మేము. నంబర్ ఆఫ్ రెస్టారెంట్స్ విజిట్ చేసాము. బట్ మీరు పెట్టిన పేరుకి తగ్గట్టుగానే ఒక తిరణాల అట్మాస్ఫియర్ అనేది మాకు అర్థం అవుతుంది. ఈ తడికెలతోటి సెట్ చేయడం గానీ, లైటింగ్ గానీ చాలా డిఫరెంట్ గా ఫీల్ అవుతున్నాము. ఓపెన్ గా చెప్పాలి అంటే ఇది మేము సెకండ్ విజిట్ ఇక్కడికి. అవునండి, సెకండ్ విజిట్. లాస్ట్ టైం బాగుందని చెప్పేసి నేను మా ఫ్రెండ్స్ కూడా తీసుకొని రావడం జరిగింది. సో ఫుడ్ అయితే కూడా వెజ్ గానీ నాన్ వెజ్ గానీ చాలా బాగుంది. అందరం సాటిస్ఫైడ్. మీరు తిన్న ఫుడ్ కానీ ఇక్కడ అంబియన్స్ కానీ అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఎంత ఇవ్వగలుగుతారు? నేనైతే ఒక 4.5 ఇస్తాను. 4.5 ఇస్తాను. ఫుడ్ కానీ అంబియన్స్ కానీ. ఎస్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే అండి, ఇక్కడ మనం ఇంకొక బ్రదర్ ఉన్నారు, ఒకసారి అడుగుదాం. భయ నమస్తే. భయ నమస్తే అండి. పేరు భయ? సంతోష్. గారు ఎలా అనిపించిందా అంటే ఇక్కడ మనకి అంబియన్స్ కానీ వీళ్ళ ఫుడ్ కానీ? నార్మల్ గా అయితే ఈ దాబా స్టైల్ అనేది అవుట్ ఆఫ్ ద సిటీలోనే ఉంటుంది. ఇన్ సిటీ మధ్యలోనే మనకి ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి ఇచ్చారు వాళ్ళు. బాగా అనిపించింది. ఏదైనా సరే అంబియన్స్ కూడా ప్రతిది కూడా ఏదైనా సరే మనకి లోపల ఉన్న ఏదైనా అంబియన్స్ మనకి అదే ఫీల్ ఇచ్చేటట్టుగా ఉన్నాయి. ఫ్యామిలీతో వచ్చి మనం చక్కగా టైం స్పెండ్ చేయొచ్చు. దాబా స్టైల్లో ఇప్పుడు దాబాలో ఎలా అయితే ఫీల్ అవుతాము సేమ్ అదే మంచాలు అదే సెటప్ లో ఇచ్చారు మనకి. ఓకే భయ, మీరు చిన్న ఇప్పుడు ఫుడ్ కానీ ఈ అంబియన్స్ కి ఏమాత్రం రేటింగ్ ఇవ్వగలుగుతారు అవుట్ ఆఫ్ 5? 5 ఇచ్చేయచ్చు. ఫుడ్ కూడా మనకి అవుట్ ఆఫ్ ఇప్పుడు ఈ పిల్లలతో వాటితో అందరితో మనం బయటికి వెళ్ళాలి అంటే జర్నీ చేయాలి. సిటీలో మనకి ఈ టైప్ అంబియన్స్ ఫుడ్ మొత్తం చాలా దగ్గరలో మనకి 5 ఇచ్చేయచ్చు. ఓకే బాయ్, ఫుడ్ కూడా బాగుంది. ఓకే బాయ్, థ్యాంక్ యూ బాయ్. ఈ మంగమ్మ తినాల డాబాలో వచ్చేప్పటికి నేను కొన్ని ఐటమ్స్ టేస్ట్ చేయండి, చాలా బాగున్నాయి, వెరీ టేస్టీ ఉన్నాయి. అంటే ఒకటి వచ్చేప్పటికి చికెన్ 555 అండి, ఇంకోటి వచ్చేప్పటికి కౌజు పిట్ట ఫ్రై, ఇంకోటి వచ్చేప్పటికి కాజు చికెన్ పంజాబీ స్టైల్ కర్రీ అండి. దాంట్లో రోటీస్ వేసి తీసుకున్నాము. అసలు ఆ కాజు ఆ చికెన్ కర్రీ అయితే అసలు వేరే లెవెల్ అండి. మనకి ఆ పుల్కాలు కూడా చాలా స్మూత్గా జస్ట్ అనగానే మనకి చేతి ఇదైపోతున్నాయండి. అసలు ఆ రెండు కాంబినేషన్ చాలా బాగుంది. ఇంకా స్పెషల్గా నాకు వచ్చేప్పటికి వీళ్ళ దగ్గర కౌజు పిట్ట ఫ్రై అయితే చాలా బాగా నచ్చింది. అసలు చాలా టేస్టీగా అది మనకి ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుందండి. ప్రతి బైట్లో కూడా నాకు వచ్చేప్పటికి ఆ కౌజు పిట్ట చాలా బాగా నచ్చింది. ఇంకా దాంట్లో వచ్చేప్పుడు మనకి చికెన్ 555 అండి, మనకి ఆనియన్స్ కానీ మనకి ఆ లెమన్ కానీ వేసుకుని తింటే అసలు చాలా బాగుంది. నేను మా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేసామండి ఇక్కడ ఫుడ్ అయితే. ఇక్కడ ఖచ్చితంగా మీరు ట్రై చేయొచ్చండి. ఫ్యామిలీతో సరదాగా వచ్చి గడపడానికి, కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఒక మంచి ఫుడ్ డాబా స్టైల్ ఫుడ్ తినడానికి మాత్రం పర్ఫెక్ట్ ప్లేస్ మనకు వచ్చేప్పటికి మంగమ్మ తినాల డాబా అండి. ఇంకే వీళ్ళు తెచ్చేప్పుడు నేను బిర్యానీలో వచ్చేప్పటికి మటన్ పులావ్ ట్రై చేయండి. ఆ మటన్ పులావ్ అయితే చాలా బాగుంది. మనకి ఆ మటన్ కూడా చక్కగా కుక్ అయింది, చాలా టేస్టీగా ఉంది. ఆ ఘీ ఫ్లేవర్ కానీ అదంతా చాలా బాగుంది. రైస్ కానీ ఆ మటన్ పులావ్ కానీ వేరే లెవెల్ అండి. ఆ మటన్ పులావ్లో మనకు వస్తున్న ఆ ఫ్లేవర్స్ కానీ వాళ్ళు వాడిన ఇంగ్రీడియంట్స్ అయితే మనకి ప్రతి బయట అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. మటన్ కూడా చాలా టెండరీగా మనకి చాలా చక్కగా చేత్తో అలా తుంచగానే తినిగిపోతుంది. చిన్నపిల్లలు కూడా చాలా చక్కగా తినొచ్చని ఊరికే నోట్లో అలా వేసుకోగానే వెన్న ముక్కలాగా అయితే మటన్ జాగా మనకి
కుక్ అయిపోయింది. చాలా బాగుంది. మటన్ కానివ్వండి, వీళ్ళ ఫుడ్ కానివ్వండి, అసలు చాలా బాగుంది. నేనైతే వీళ్ళ ఫుడ్కి, వీళ్ళ యాంబియన్స్ కానివ్వండి, వీళ్ళ సర్వీస్కి అయితే 4.5 రేటింగ్ అయితే ఇస్తానండి. ఈ మంగమ్మ తిరునాళ్ళ డాబాలో ప్రైస్ లిస్ట్ వచ్చినప్పుడు కంటే చాలా రీజనబుల్ ప్రైస్ అయితే వీళ్ళు పెట్టారండి. చాలా తక్కువ అండి. మనకి రెస్టారెంట్లతో పుచ్చుకుంటే చాలా తక్కువ రేటే ఉంది. ఇదండి ప్రస్తుతం నా వీడియోస్ ఎప్పుడు ఈ మంగమ్మ తిరునాళ్ళ డాబాలో. ఈ మంగమ్మ తిరునాళ్ళ డాబాలో ఎవరిదో కదండి, అంతకుముందు మనకి ఇదే ప్లేస్లో గిస్మత్ మండి ఉంది. వాళ్ళు చేసేప్పటికి మంగమ్మ తిరునాళ్ళ డాబా. వీళ్ళ దగ్గర ఫుడ్ కానీ, వీళ్ళ యాంబియన్స్ కానీ, విలేజ్ స్టైల్ ఆఫ్ యాంబియన్స్ చాలా బాగుందండి. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ ఇక్కడ వచ్చి ఉంటే ఎలా ఉందని ఫుడ్ నాకు కామెంట్ చేయండి. రాబోతే మస్ట్ విజిట్ అండి. ఇది ఓపెన్ అయిపోయి జస్ట్ మనకి 20 days అవుతుంది. చాలా బాగుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఎంతకన్నా ఫార్వర్డ్ చేయండి. నా ఇన్స్టా పేజ్ అయితే ఫాలో చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.